పాపి కొరకు ప్రతిసారి మరణిస్తున్నాడా? చెప్పాలి, నోట్ చేసి మాట్లాడా? కాదు. ఆయన మనందరి కొరకు 2000 సంవత్సరాల క్రితం సర్వ మానవాళి పాప పరిహారము కొరకు ఒక్కసారే ఆయన ఏం చేశారు చెప్పండి? మరణించాడు. ఆమేన్. ఆ మరణించినప్పుడే నీ కొరకు నా దేవుడు సమస్తమును చేసి ముగించాడు. ఆమేన్ చెప్పాలి గట్టిగా. ఇప్పుడు వినాలి, ఇప్పుడు జాగ్రత్తగా. అప్పుడు ఈ రక్షణ కార్యం అనున్నది 2000 సంవత్సరాలు లేదా ఒక 1800-1900 సంవత్సరాలకు క్రితం ఉన్న వారికి రక్షణ దేవుడు కల్పించాడు. అవునా? అదే రీతిగా ఇప్పుడు జీవించుచున్న నీకు నాకు ఆ రక్షణ కార్యం చేసి ముగించిన రక్షణ కార్యం ఈనాటికి ఉంది. రేపు ఇంకొక 100 సంవత్సరాల తర్వాత, ఒక 1000 సంవత్సరాల తర్వాత పుట్టేవాడికి కూడా అదే రక్షణ కార్యాన్ని దేవుడు ముందుగానే జరిగించి ఉంచాడు. విను, ఇప్పుడు నా మాట విను. అప్పుడు అది నిజమైనప్పుడు అన్నిటికంటే గొప్పది రక్షణ కార్యం. అది అసంభవం, అది అసాధ్యం. అదే నా దేవుడు చేసి ముగించున్నప్పుడు నీ ఉద్యోగం ఒక పెద్ద లెక్క, నీకు పిల్లలు ఇవ్వడం ఒక పెద్ద లెక్క, నిన్ను గొప్పని చేయడం ఒక పెద్ద లెక్క నా దేవుడికి. అంత గొప్పదే చేసి ముగించాడే. అదే చేసి ముగించినప్పుడు నీ జీవితానికి కావలసినవన్నీ కూడా అదే కల్వరి సిలువలో సమస్తాన్ని చేసి ముగించాడు. నువ్వు ప్రేయర్ చేస్తే ఇప్పుడు ఆయన మొదలు పెట్టబోతున్నాడు వంట అనేది కాదు. ఇక్కడ నువ్వు ప్రేయర్ చేస్తేనే ఆయన మొదలు పెట్టబోతున్నాడు. నో, అలా కాదు. నీకు ఏమేమి కావాలనో అవన్నిటిని దేవుడు యుగముల పూర్వమే, బైబిల్ ఏమంటుంది? భూమికి పునాదులు వేయబడక మునిపే వధించబడిన దేవుని గొర్రెపిల్ల. మళ్ళీ చెప్పాలనుకుంటున్నాను. ఎప్పుడు చెప్పండి? భూమికి పునాదులు వేయబడక మునిపే చెప్పండి, వధింపబడిన దేవుని గొర్రెపిల్ల. అంటే అర్థం ఏంటి? భూమిని దేవుడు ఇంకను సృష్టించలా. అన్ని గ్రహాలను దేవుడు సృష్టించాడు కానీ ఇంకను భూమిని సృష్టించలా. వింటున్నారా? భూమిని సృష్టించక మునిపే, భూమికి ఒక పునాది వేయక మునిపే, భూమికి పునాది వేసినప్పుడు దేవుని కుమారులైన దూతలందరూ వచ్చి ఒక పాట పాడక మునిపే, ఆకాశములను భూమి లోపల ఉన్న వింటున్నార పర్వతములను సమస్తమును సృజించక మునిపే. నా మాట గమనించాలి. భూమి మీద ఉన్న మొక్కలు కానీ, లేకపోతే పర్వతములు కానీ, లేకపోతే నదులు కానీ, సముద్రములు కానీ, ఆకాశమునే గురించున్న పక్షులు కానీ, జీవరాశులు కానీ, ఇవేవి ఉద్భవించక మునిపే, భూమి మీద మానవుడు సృష్టించబడక మునిపే, భూమికి పునాదులు వేయబడక మునిపే దేవుడు ఏం చేశాడంట చెప్పండి? మన కొరకు ఒక గొర్రె పిల్లను వధించాడంట. ఆ గొర్రె పిల్లయే నజరేయుడైన యేసుక్రీస్తు వారై ఉన్నారు. మంచిగా చెప్పాలి. హల్లెలూయా.